నువ్వు ఒక బలహీనమైన పరిస్థితిలో ఉన్నావు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మన బలహీనంగా ఉన్న ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడండి? బలపరుస్తాడా లేదా? నువ్వు రోగిగా ఉన్నప్పుడు ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడు? ఆయన హీల్ చేస్తాడా లేదా? స్వస్థపరుస్తాడా లేదా? ఎస్, స్వస్థపరుస్తాడు. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్గా నువ్వు ఏదైనా పొందుకోవాలంటే స్పిరిట్లో దాన్ని పొందుకోవాలి. అంటే నువ్వు ఆత్మరీతిగా ముందు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తే నువ్వు శరీర రీతిగా ఏమవుతావంటే ఖచ్చితంగా స్వస్థపడతావు. ఇది ఎందుకు చెప్తానంటే ఇందాక చెప్పినట్లుగా బ్యాలెన్స్, మన జీవితంలో మనకి బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్పిరిచువల్గా ఫిజికల్గా దేవుడు మనల్ని హీల్ చేస్తాడు. అంటే ఫస్ట్ స్పిరిట్లో నిన్ను హీల్ చేసిన తర్వాత నిన్ను ఫిజికల్గా దేవుడు హీల్ చేస్తాడు. ఇది ఎలా జరుగుతుందంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి నీకు ఏ సమస్య ఉన్నా సరే, రోగం ఉన్నవాడు ఏం చేయాలి? స్వస్థత కోసం అడగాలి. మరి డబ్బు లేనివాడు ఏం చేయాలి? ఐశ్వర్యం కోసం ప్రార్థించాలి. లేమితో ఉన్నవాడు కూడా అంతే. మరి ఆయన నన్ను నింపు యేసయ్యా అని మనం ఇలా అడగాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క వీక్ మూమెంట్స్ ఉంటాయి కదా, మన యొక్క వీక్ మూమెంట్సే దేవుడు స్ట్రాంగ్గా చేస్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు.